హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే ముందే సవత్తల్లి పార్ట్ 1 వీడియో అయితే చేసామండి. అది ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. అలాగే చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అయితే నన్ను కూడా నీతో పాటు షాప్కి తీసుకెళ్ళిపోనా అన్న. ఏమైందమ్మా అలా మాట్లాడుతున్నావు? మామూలుగానే నాన్న, నాకు నీతోనే ఉండాలనిపిస్తుంది. నాతోనే ఉంటున్నావు కదమ్మా, అసలు ఏమైంది? మరి అది నాన్న, అది చెప్పమ్మా. అది నాన్న, ఏది వద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని, కొట్టొద్దు పిన్ని. పెడతావా లేదా? ఏం లేదు నాన్న. చెప్పమ్మా, ఇందాక నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు, భయపడుతున్నావు. నాకు కూడా చెప్పకూడదా? నాకు చెప్పాలనే ఉంది నాన్న. నేను నీతో కాకపోతే ఇంకెవరితో చెప్పుకుంటాను, కానీ నీకు చెప్పానని పిన్నికి తెలిస్తే నాతో పాటు నిన్ను కూడా బాధ పెడుతుందని భయం నాన్న. అమ్మా అను. నాన్న. ఏంటమ్మా చెప్పమంటే నీలో నువ్వే అంత భయపడుతున్నావు? ఏం లేదు నాన్న. చెప్పమ్మా ఏంటో. నిజంగానే ఏం లేదు నాన్న. ఇంకా చాలు నాన్న, నాకు కొంచెం తినమ్మా, నా తల్లి కదూ. వద్దు నాన్న, కడుపు నిండిపోయింది. సరే అయితే పడుకో అమ్మా, ఇప్పటికే చాలా లేట్ అయింది. నాన్న కొంచెంసేపు ఫోన్ ఇవ్వు నాన్న, గేమ్స్ ఆడుకుని బొజ్జుంటాను. సరే త్వరగా బొజ్జా, మరి తీసుకో. ఏంటో ఈ మధ్య మా ఫ్రెండ్స్ ఎవ్వరు మా ఇంటికి రావట్లేదు, నాతో సరిగ్గా కలవట్లేదు. సర్లే, మా ఫ్రెండ్కి ఫోన్ చేద్దాం. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? చెప్పే. ఏంటే నన్ను మర్చిపోయావా? అస్సలు నన్ను కలవడానికి మా ఇంటికి రావట్లేదు, ఫోన్ కూడా చేయట్లేదు. అవునే, నేనే చేద్దాం అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. అయినా నాకు మీ పిన్ని బిహేవియర్ నచ్చదే, తను నీలా నాతో కలవదు కదా, అందుకే నాకు మీ ఇంటికి రాబుద్ది అయ్యట్లేదు. సారీయే. మన ఫ్రెండ్స్ అందరూ ఇలానే అంటున్నారే, మా పిన్ని వాళ్ళు ఎవ్వరూ రావట్లేదు. నాకు చాలా బాధగా, ఒంటరిగా అనిపిస్తుంది. హే, నువ్వేం బాధపడకే, ఒకసారి నువ్వు ఫ్రెండ్ యాప్ ట్రై చేయొచ్చు కదా. ఏంటి ఫ్రెండ్ యాప్? అవునే, ఇప్పుడైతే మోస్ట్ ట్రెండింగ్ యాప్ ఇదే. అలాగే మనం కొత్త ఫ్రెండ్స్ ని చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ కూడా. అలాగే ఇందులో ఉండే కనెక్షన్స్ ద్వారా మనం చాట్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. మరి ఫ్రెండ్ యాప్ సేఫేనా? అసలే మా పిన్ని సంగతి నీకు తెలుసు కదే, ఇవన్నీ తెలిస్తే ఇంకా కొడుతుంది. ఏం కాదే, ఇది గర్ల్స్ అందరికి చాలా సేఫ్. ఇందులో ఉన్న ప్రొఫైల్స్ అన్ని వాయిస్ వెరిఫై చేసి తీసుకున్నవి. ఇన్ఫాక్ట్ 10 crore బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ యాప్ ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఒకవేళ నీకు ఎవరి బిహేవియర్ అయినా నచ్చకపోతే నువ్వు వెంటనే వాళ్ళని బ్లాక్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సరే, నేను చెప్తున్నావు కాబట్టి నేను కూడా ట్రై చేస్తా. తప్పకుండా ట్రై చేయి. సింపుల్ గా ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఫ్రెండ్ అని టైప్ చేస్తే యాప్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేయడం స్టార్ట్ చేయి. అలాగే ఈ ఫ్రెండ్ యాప్ ద్వారా మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఫ్రెండ్స్ ద్వారా గర్ల్స్ కి గిఫ్ట్స్ వస్తాయి కదా, వాటిని రియల్ మనీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది సూపర్ ఉంది కదా. వావ్, వినడానికే బాగుంది. నేను కూడా ట్రై చేస్తాను. సరే, మళ్ళీ చేస్తాను. బాయ్. సరేనే, మనం త్వరలోనే కలుద్దాం. బాయ్. ఈయనేంటి ఇంత మూడీగా ఉన్నాడు, ఎవడో పోయినట్టుగా. కొంపు తీసాను కానీ నేను చేయకాల్సిన విషయం చెప్పేసిందా ఏంటి? ఏమైందండి అంత డల్గా కూర్చున్నారు? ఏం లేదే, అను ఎందుకో చాలా భయపడుతుంది. నాతో ఏదో చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేకపోతుంది. అదే ఏంటో అర్థం కావట్లేదు. అమ్మా, చెప్పలేదన్నమాట. అయినా నేను ఇచ్చిన వార్నింగ్ ఇంకెలా చెప్తుందిలే. అలా ఏం లేదండి, మీరు ఎక్కువగా ఆలోచించకుండా వచ్చి పడుకోండి. లేదే, ఏదో ఉంది కానీ నాకు ఎందుకో చెప్పట్లేదు.
నువ్వు అమ్మో కదా, నీకు చెప్తుందేమో, నువ్వు అడిగి నాకు చెప్పు. సరే అండి. అయినా అను మనతో పాటు ఇక్కడే పడుకోబెట్టుకుందామే, ఆ రూమ్లో ఒంటరిగా ఎందుకే, పాపం ఒంటరిగా భయపడుతుందేమో. నాకు మాత్రం అలా అనుని ఒంటరిగా పడుకోబెట్టడం ఇష్టమా చెప్పండి? కానీ పిల్లల్ని అలా ఒంటరిగా పడుకోబెడితేనే ధైర్యంగా ఉంటారండి. నిజమేనే, కానీ ఆ రూమ్లో ఒంటరిగా పడుకోవడానికి భయపడుతుందేమో, మనతో పాటు ఇక్కడే పడుకోబెట్టుకుందామే. అమ్మో, ఇప్పుడు కనుక టాపిక్ డైవర్ట్ చేయకపోతే ఆ దరిద్రాన్ని తెచ్చి మా మధ్యలోనే పడుకోబెట్టేలా ఉన్నారు. పడుకున్నప్పుడు కూడా ప్రశాంతత లేకుండా. ఏంటి నేను చెప్పిన దానికి సమాధానం ఇవ్వకుండా నీలా నువ్వే ఆలోచించుకుంటున్నావు? అంటే అదే అండి, చెప్పడం మర్చిపోయా. మన రిషికి సెలవులు ఇచ్చారంటే అండి, ఇక్కడికి వస్తానంటున్నాడని అమ్మ ఫోన్ చేసింది. రేపు వెళ్ళి తీసుకొస్తారేమో అని. అవునా, సరే అయితే రేపు ఉదయం బస్సుకు వెళ్ళి తీసుకొచ్చేస్తాను, మళ్ళీ వచ్చాక పని ఉంది కదా నాకు. సరే అండి, అయితే మీరు పడుకోండి, నేను అనుని చూసి రిషికి ఇష్టమైన కేకులు వండేసి వస్తా. ఇప్పుడు ఎందుకే, రేపు ఉదయం వండుకుంటావు కదా. ఎలాగో వాడు వస్తున్నాడని సంతోషంలో నిద్ర రావడం లేదండి, అందుకే ఇప్పుడు చేసేద్దామని. వాడంటే నీకు అంత ఇష్టం కదే, మరి మీ అమ్మగారు ఎందుకు పెట్టి చదివిస్తున్నావు? మన దగ్గరే ఉంచుకుని చదివిస్తాం కదా. నా కర్మ, ఏం చేయను, నీ కూతురు వల్ల నేను నా కొడుక్కి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. మనకిక్కడ అయితే అను ఉంది కదండి, అక్కడ మా అమ్మ ఒంటరిగా ఉంటుంది, అందుకే వాడిని అక్కడ ఉంచి చదివిస్తున్నానండి. సరే మీరు పడుకోండి, మళ్ళీ తెల్లవారుజామునే లేవాలి కదా, నేను త్వరగా వచ్చేస్తా. ఏంటి పిన్ని, అబ్బ నొప్పి వస్తుంది పిన్ని. అమ్మ వదులు పిన్ని, చాలా నొప్పి వస్తుంది పిన్ని. మీ నాన్నకి చెప్తే ఏం చేస్తానో నీకు ఇందాకే చెప్పాను కదే. నాన్నకేం చెప్పలేదు పిన్ని, నిజం పిన్ని, వదులు పిన్ని, నొప్పి వస్తుంది. నోరు తగ్గించు, నీ గొంతు కనుక అక్కడ మీ నాన్నకు వినపడితే నీ గొంతులో ప్రాణం పోతుంది. అది అలా ఉండు, ఇప్పటికే మీ నాన్నకు అనుమానం వచ్చింది, అది ఎక్కువయ్యేలా ఏమైనా ప్రయత్నాలు చేసావో చంపేస్తా. అమ్మా, నేను నాన్నకు అసలు ఏం చెప్పను పిన్ని. రేపు ఉదయమే నా కొడుకు వస్తున్నాడు, వాడొచ్చేలో బట్టలన్నీ తీసి ఇస్త్రీ చేసి ఉంచు. హాయ్, తమ్ముడు వస్తున్నాడా పిన్ని? ఎవడే నీకు తమ్ముడు? వాడికి నీకు ఎటువంటి సంబంధం లేదు, వాడు నా కొడుకు మాత్రమే. వాడు పనులన్నీ చేసామా, నోరు మూసుకుని ఉన్నామా అన్నంత వరకే నువ్వు. నేనిప్పుడు తప్పుగా ఏమన్నాను పిన్ని? తమ్ముడు అనే కదా అన్నాను. నువ్వు తమ్ముడు అన్నయ్య అని చెప్పి మాతో బంధాలు కలుపుకోకు, నువ్వెప్పటికీ మాకేం కావు. అదేంటి పిన్ని అలా మాట్లాడతావు? నేనేం చేశాను మిమ్మల్ని? నీ దరిద్ర మొహం వల్లే నేను నా కొడుక్కి దూరంగా బ్రతకాల్సి వస్తుంది. ఇక్కడే ఉంచితే నీ మాయ మాటలు చెప్పి అక్క అక్క నీ వెనకే తిరిగేలా చేస్తున్నావు. ఇంకా ఇక్కడే ఉంటే ఎక్కడ నాకు దూరం అయిపోతాడా అని చెప్పే మా అమ్మగారి ఇంట్లో ఉంచి చదివిస్తున్నా. నేనెందుకు తమ్ముడిని నీ దగ్గర నుండి దూరం చేయాలనుకుంటాను పిన్ని? నేను మనం అందరం బాగుండాలనే కదా అనుకుంటాను. నీ దొంగ నాటకాలు నా దగ్గర కాదే. నువ్వెందుకు మేమందరం బాగుండాలని కోరుకుంటావు? నువ్వు మాత్రమే బాగుండాలని కోరుకుంటావు. ఎందుకు పిన్ని ఇలా? నువ్వు నీ దొంగ నాటకాలోనే. రేపు నా కొడుకు వచ్చాక వాడికి దూరంగా ఉండు. ఎదవ మొహం వేసుకున్న ప్రాణానికి. మమ్మీ వచ్చేసావా కన్నా? హా మమ్మీ. అవును, మీ నాన్నేరి? నన్ను బయట డ్రాప్ చేసి ఏదో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయారు మమ్మీ. ఇంకెప్పుడు ఈయనకి వరకు ఆ కూతురే లోకం. కొడుకొచ్చాడు, వాడితో కాసేపు గడుపుదామని ఏం లేదు. సర్లే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కునిరా. నీ గురించి కోడిగుడ్డు కేకులు జంతికలు చేశాను, పెడతాను. కేకులు జంతికలునా? థ్యాంక్ యూ మమ్మీ. సరే, త్వరగా రా, పెడతాను. పెడుదులే, కానీ అక్క ఎక్కడుంది మమ్మీ? అది ఎక్కడ చచ్చిందో నాకేం తెలుసురా, అయినా దాని గురించి నీకెందుకు? అదేంటి మమ్మీ అక్కను అలా మాట్లాడుతున్నావు? అక్క ఎంత మంచిది. మీ అందరినీ అదేదో మాయ చేసిందిరా నాన్న, నువ్వు దాని మాయలోనే బ్రతుకుతున్నారు. అబ్బా, ఇంక నువ్వు మారవు మమ్మీ.
వెళ్ళరా వెళ్ళు. నీ గురించి ఇంత ప్రేమతో కష్టపడి కోడిగుడ్డు కేకులు జంతుకులు చేస్తే దాని దగ్గరికి పోతావా? నేను చెప్తాను కదా దాని పని. అదేంటక్క నా బట్టలు నువ్వు మాట్లాడుతున్నావు? హాయ్, వచ్చేసావా తమ్ముడు? ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను తమ్ముడు. నిజం చెప్పక్క, నిజంగా బాగున్నావా? హా తమ్ముడు. నువ్వు బాగా ఉందావు అనుకున్నా మా మమ్మీ బాగా ఉంచదులే అక్క, అది నాకు తెలుసు. అదేం లేదులే తమ్ముడు, వదిలే. ఇంకేంటి సంగతులు? ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో అక్క, నీ గురించి ఒక గిఫ్ట్ తెచ్చాను. ఐ గిఫ్టా? సరే. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడక్క, నీ గురించి ఏం తెచ్చాను. ఐ డైరీ మిల్క్ చాక్లెటా? అయినా ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు తమ్ముడు? నీకు కాకపోతే ఇంకెవరు కొంటానక్క, తీసుకో. అమ్మో, పిన్నికి తెలిస్తే తిడుతుందేమో. నాకు వద్దులే తమ్ముడు. ఏంటక్క, అమ్మకి తెలిస్తే తిడుతుందని చెప్పి భయపడుతున్నావా? నువ్వేం భయపడకక్క, ఇది నా పాకెట్ మనీతోనే కొన్నాను, తీసుకో. అదేంటక్క చెయ్యి అలా కాలిపోయింది? ఏం లేదులే తమ్ముడు, నిన్న వంట చేస్తుంటే చెయ్యి కాలింది. నిజం చెప్పక్క, అమ్మే కదా కాల్ చేసి ఉంటుంది. ఆగు, ఇప్పుడే వెళ్ళి అమ్మతో గొడవ పెట్టుకుంటాను. వద్దు తమ్ముడు, వద్దు. నువ్వు వెళ్ళి అడిగినా అమ్మ నన్నే కొడుతుంది. ప్లీజ్ తమ్ముడు, వద్దు. ప్లీజ్ అడగొద్దు, ప్లీజ్ ప్లీజ్. కంగారు పడకక్క, నీ గురించి నేను అడగనులే. రిషి వస్తున్నావా? సరే అక్క, అమ్మ పిలుస్తున్నట్టుంది, నేను మళ్ళీ వస్తాను. ఈ లోపు చాక్లెట్ తహేసుకో, మళ్ళీ అమ్మ చూస్తే గొడవ పెడుతుంది. ఏంట్రా దాంతో నీకు సోది? ఏం చెప్తుందేంటి? నీ గురించే మమ్మీ, నువ్వెంత మంచిగా చూసుకుంటున్నావో చెప్తుంది. వీడేంటి ఏదో తేడాగా మాట్లాడుతున్నాడు? కొంప తీసి నేను చేసినవన్నీ చెప్పేసిందా ఏంటి? చెప్పుండదులే, నేను ఇచ్చిన వార్నింగ్ అలాంటిది కదా. సర్లేరా, ఇదిగో తీసుకుని తిను. అక్కకు కూడా ప్లేట్లు వేసి మమ్మీ, అక్కకు కూడా ఇస్తాను. ఆ దరిద్ర మొహం దానికి నేనెందుకు పెడతాను రా? నేను నీ గురించి మాత్రమే చేశాను, తిను. వీడికి నా ప్రేమ కన్నా దాని ప్రేమ ఎక్కువైపోయింది. ఏంటో మమ్మీ, ఎప్పుడు మారుతుందో ఏంటో. ఈ అక్కకు పెడదాం ఎలా? మమ్మీ, ఇవి తినేసాను, ఇంకా కొన్ని జంతుకులు కొన్ని కేకులు తేవా? తెస్తున్నా. అదేంట్రా అంత ఫాస్ట్ గా తినేసావు? నువ్వు చేసినవి చాలా బాగున్నాయి. కేకులు అయితే ఏకంగా నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి. సర్లే, నువ్వు తినడమే నాకు కావాలరా, తీసుకో. నేను తింటానులే మమ్మీ, నీకేదో పని ఉంటుంది కదా, నువ్వు వెళ్ళు. అక్క, నీ గురించి జంతుకులు కేకులు తెచ్చానక్క, తీసుకో అక్క. నాకు తినాలనే ఉంది తమ్ముడు, కానీ వద్దులే, పిన్నికి తెలిస్తే తిడుతుంది. ఏం తిట్టదక్క, అయినా కవర్ చేయడానికి నేను ఉన్నాను కదా. వద్దులే తమ్ముడు, మళ్ళీ నా వల్ల నిన్ను కూడా తిడుతుంది. అబ్బా, అలా ఏం జరగదులే అక్క, అయినా నేను వెళ్ళేటప్పుడు నిన్ను మమ్మీని కలిపేస్తాను, చూడు, తీసుకో. అదొక్కటి జరిగితే నాకు అదే చాలరా, ఇంకేం అక్కర్లేదు. నేనున్నాను కదా అక్క, జరుగుతుందిలే, నువ్వు తిను.